ఫ్రెండ్స్ ఒకసారి ఈ కామెంట్ చూడండి. హేమంత్ రెడ్డి అని చెప్పి మన సబ్స్క్రైబర్ రీసెంట్గా మనం చేసిన వీడియో కింద కామెంట్ సెక్షన్లో అడిగారనమాట. ఇన్ఫినిక్స్ GT20 Pro XOS వర్షన్ 15.1.0 అప్డేట్ తర్వాత ఎటువంటి మార్పులు వచ్చాయని చెప్పి, ఎటువంటి చేంజెస్ వచ్చాయి, సెట్టింగ్స్లో ముఖ్యమైన ఎటువంటి మార్పులు తీసుకొచ్చారని చెప్పి అయితే అడిగారు గాయస్. ఇప్పుడు నేను దీని గురించి చెప్పే ముందు పనిలో పని ఆ ఒక్క ఫీచర్స్ గురించి చెప్పకుండా మొబైల్ కంప్లీట్ రివ్యూ ఇద్దాం అనుకుంటున్నాను. మొబైల్ కంప్లీట్ స్పెసిఫికేషన్స్ సహా ఈ వీడియో మీకు అందిస్తాను. నేను మీ JLR, మీరు చూస్తున్నారు JLR Tech Official. ఫ్రెండ్స్, ఇన్ఫినిక్స్ GT20 Pro ఫుల్ స్పెసిఫికేషన్స్ రివ్యూ ఒకసారి చూద్దాము. ఫ్రెండ్స్, ఈ మొబైల్ April 28, 2024 రిలీజ్ అయింది. రిలీజ్ డేట్ వచ్చేసి ఈ మొబైల్ ఇన్ఫినిక్స్ GT20 Pro అనేది Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది. XOS 14th అయితే మనకు వస్తుంది ఇది ఈ మొబైల్ అనేది. అండ్ ఇది 2 మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్తో పాటు 3 years సెక్యూరిటీ అప్డేట్స్ కూడా ప్రొవైడ్ చేస్తానని చెప్తున్నారు. నెక్స్ట్, ప్రాసెసర్ అండ్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే MediaTek Dimensity 8200 అల్టిమేట్ 4nm ప్రాసెసర్ అయితే ఇచ్చారు దీనికి. నెక్స్ట్, ఇది 12GB ర్యామ్, LPDDR5X ర్యామ్ టెక్నాలజీతో 256GB రోమ్ టెక్నాలజీ ఉంది. UFS 3.1 రోమ్ టెక్నాలజీతో వస్తుంది ఇది ఈ మొబైల్. నెక్స్ట్, ఈ మొబైల్ ఎస్పెషల్గా డిజైన్ చేసింది గేమింగ్ కోసం అనమాట. ఈ మొబైల్లో ఏమి ఇంక్లూడ్ చేస్తున్నారంటే డెడికేటెడ్ పిక్సెల్వేర్ చిప్ అనేది ఇంక్లూడ్ చేస్తున్నారు. ఎన్హాన్స్ కూలింగ్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేశారు దీంట్లో. అన్ని మొబైల్స్తో పోల్చుకుంటే ఈ మొబైల్లో 73% లార్జ్ వేపర్ ఛాంబర్ అయితే ఉంది, కూలింగ్ ఛాంబర్ అయితే ఉంది దీంట్లో. మొబైల్ హీట్ ఎక్కకుండా ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ మంది గేమింగ్ పర్పస్ కోసం ఈ మొబైల్ పర్చేస్ చేస్తున్నారు. గేమింగ్ పర్ఫార్మెన్స్ బాగుంటాయి మొబైల్ అనమాట ఇది. 68% లార్జర్ గ్రాఫైన్ షీట్ అయితే ఉంది దీంట్లో ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్, డిస్ప్లే విషయానికి వస్తే 6.78 inches AMOLED స్క్రీన్ ఉంది. ఫుల్ HD+ AMOLED స్క్రీన్ అనమాట ఇది. 144 Hz రిఫ్రెష్ రేట్ అయితే మనకి సపోర్ట్ చేస్తుంది. అప్ టు 1300 nits పీక్ బ్రైట్నెస్ అయితే మనకి ఈ స్క్రీన్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. 94.3% స్క్రీన్ టు బాడీ రేషియో అయితే ఉంటుంది. అంటే మెజారిటీ మొబైల్లో ఎక్కువ స్క్రీన్ కన్జంప్షన్ అయితే ఎక్కువ ఉంటుంది. చూడడానికి కొంచెం పెద్ద మొబైల్ లాగా అనిపిస్తుంది స్క్రీన్. కెమెరా సెటప్ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ ఉన్న మెయిన్ కెమెరా అయితే ఉంటుందో అది 108 MP వైడ్ యాంగిల్ కెమెరా అనమాట. OIS ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే వస్తుంది. దీంతో పాటు 2 MP మ్యాక్రో లెన్స్, 2 MP డెప్త్ సెన్సార్ అయితే ఈ మొబైల్ వస్తుంది. అంటే ఇది ట్రిపుల్ రేర్ కెమెరా అయితే వస్తుంది మొబైల్. నెక్స్ట్, ఫ్రంట్ కెమెరా వచ్చేసి 32 MP అనమాట. బ్యాక్ కెమెరా ఏదైతే ఉంటుందో దాంతో 4K వీడియోస్, 4K 60 FPS అయితే వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరా 32 MP ప్రొవైడ్ చేశారు కాబట్టి అప్ టు 2K 30 FPS అయితే వీడియో రికార్డ్ చేయొచ్చు. ఇది ఒక్కటే కొంచెం నన్ను డిసప్పాయింట్ చేసింది అనమాట. ఫ్రంట్ కెమెరాతో కూడా 4K మినిమం 30 FPS రికార్డింగ్ స్పెసిఫికేషన్ తీసుకొచ్చినా బాగుండేది అనిపించింది. కానీ బ్యాక్ కెమెరా అయితే 4K సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఓకే, సాటిస్ఫైడ్. నెక్స్ట్, బ్యాటరీ అండ్ ఛార్జింగ్ విషయానికి వస్తే 5000 mAh స్టాండర్డ్ బ్యాటరీ అయితే దీంట్లో ప్రొవైడ్ చేస్తారు. బట్ 45 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే కొంచెం ప్రొవైడ్ చేస్తారు. ఇది కొంచెం చెప్పుకోదగ్గ ఫీచర్ అనమాట. ఇది 45 watts ఫాస్ట్ ఛార్జింగ్. ఇంకా 60 watts ఛార్జింగ్ ఇస్తే ఇంకా బాగుండేది. 60 watt ఫాస్ట్ ఛార్జింగ్ ఇంకా తొందరగా ఛార్జ్ అయ్యేది. ఇది కూడా కొంచెం ఈ విషయంలో కూడా కొంచెం డిసప్పాయింట్ చేస్తుంది అనమాట ఈ మొబైల్. బైపాస్ ఛార్జింగ్ అని చెప్పి ఇంకో ఫీచర్ ఉంది. గేమింగ్ సెషన్స్లో ఉన్నప్పుడు తొందరగా ఛార్జింగ్ పెట్టుకోవడానికి అయితే ఈ ఫీచర్ మనకి బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్, బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్ విషయానికి వస్తే ఇది 164.3 mm హైట్, 75.4 mm విత్ అయితే ఉంటుంది. నెక్స్ట్, 8.2 mm బ్రెత్ అయితే ఉంటుంది మొబైల్. అంత తిన్నుగా అయితే ఉండదు, మరి లావుగా ఉండదు, కానీ కొంచెం మీడియంగా ఉంటుంది చూడడానికి. నెక్స్ట్, దీనికి వెయిట్ వచ్చేసి 194 grams అయితే ఉంది ఈ వెయిట్. LED లైటింగ్ అని ఉంది బ్యాక్ సైడ్. మల్టిపుల్ కలర్ కాంబోస్తో పాటు మంచి లైటింగ్ ఎఫెక్ట్స్ అయితే ఈ మొబైల్ వస్తుంది. రీసెంట్గా ఇది ఇంతకుముందు ప్రీవియస్ వర్షన్ 10 ఏదైతే ఉందో GT10 ఏదైతే ఉందో దానికి కంటిన్యూషన్ వర్షన్ అనమాట ఇది GT20. సేమ్ డిజైన్ ఉంది, కొంచెం బాగుంది. LED లైటింగ్ కానీ ఈ బ్యాక్ సైడ్ మల్టిపుల్ కలర్ కాంబోస్తో ఈ లైటింగ్ ఎఫెక్ట్ అయితే కొంచెం బాగుంది, లుక్ ఉంది మొబైల్ బ్యాక్ సైడ్. ఎవరైతే ఎక్కువ లుక్ని ప్రిఫర్ చేస్తారో ఈ మొబైల్ రికమెండ్ చేస్తాను. బాగుంటుంది మొబైల్, చాలా స్టైల్గా ఉంటుంది. నెక్స్ట్, ఇది IP54 స్ప్లాష్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ అయితే వస్తుంది. ఇప్పుడు నేనైతే IP64 వాటర్ రెసిస్టెంట్ ఎక్స్పెక్ట్ చేశాను, అది దీంట్లో ప్రొవైడ్ చేయలేదు. IP64 డస్ట్ రెసిస్టెంట్ ఎక్స్పెక్ట్ చేశాను, అది కూడా దీంట్లో ప్రొవైడ్ చేయలేరు. IP54 దగ్గర ఆగిపోయారు వీళ్ళు. ఇది కూడా కొంచెం డిసప్పాయింట్ చేస్తున్నాను. ఇది IP64 తీసుకొస్తే బాగుండేదేమో. వాటర్ రెసిస్టెంట్ కానీ, డస్ట్ రెసిస్టెంట్ కానీ, స్ప్లాష్ రెసిస్టెంట్ కానీ IP64 తీసుకొస్తే బాగుండేది. కానీ IP54 తీసుకొచ్చారు. సో ఇది వాటర్ రెసిస్టెంట్ కాదు ఈ మొబైల్.
ఇది కూడా ఒక డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు ఈ మొబైల్లో. నెక్స్ట్ కనెక్టివిటీ విషయానికి వస్తే ఇది డ్యూయల్ 5G సిమ్ని సపోర్ట్ చేస్తుంది. NFC ఉంది దీంట్లో, Wi-Fi 6 టెక్నాలజీ ఉంది, బ్లూటూత్ 5తో అయితే వస్తుంది, USB-C PD సపోర్ట్ చేస్తుంది, ఇన్ఫ్రారెడ్ పోర్ట్ అయితే దీంట్లో సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చారు. ఇది కూడా నాకు అసలు కొంచెం డిసప్పాయింట్గా అనిపించింది. ఎందుకంటే నెక్స్ట్ ఆన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చే కొంచెం బాగుండు, కొంచెం ప్రీమియంగా ఉంటుంది. కానీ ఇది సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అంటే ఒక బటన్ లాగా ఉంటుంది సైడు. సో అన్లాక్ టైం బాగానే ఉంటుంది, కానీ జనరల్గా అన్ని మొబైల్ తీసుకొచ్చే ఫీచర్ అనమాట. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తీసుకొస్తే ఇంకొంచెం బాగుండేదేమో అని నా అభిప్రాయం అనమాట. ఇది మొబైల్ అయితే ఇది స్ట్రాంగ్గా ఉంటుంది. మొబైల్ ఫ్లాగ్షిప్ లెవెల్ గేమింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది, స్మూత్ నావిగేషన్ అయితే ఉంటుంది గేమింగ్ కోసం. ఎవరైతే గేమింగ్ కోసం ఎక్కువ గేమింగ్ కోసం ప్రిఫర్ చేస్తున్నారో, నెక్స్ట్ స్టైల్గా ఉండే మొబైల్ కావాలనుకుంటున్నారో, దిస్ ఈజ్ ద బెస్ట్ మొబైల్, మంచి మొబైలే. అయితే ఈ మొబైల్లో నాకు అనిపించిన డ్రాబ్యాక్స్ అయితే నేను మీకు చెప్పాను అనమాట. AMOLED డిస్ప్లే ప్రొవైడ్ చేశారు, 140Hz స్క్రీన్ రిఫ్రెష్, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ కొంచెం మేజర్ డ్రాబ్యాక్ అనమాట. నెక్స్ట్ ఫ్రంట్ కెమెరాతో 4K రికార్డింగ్ ఉంటే యాజ్ ఏ క్రియేటర్గా నాకు పనికి వస్తుంది. అంటే ఒక గేమింగ్ వాళ్ళకే కాకుండా నాకు పనికి వస్తే ఒక ఆల్రౌండ్ మొబైల్ లా తీసుకొచ్చుంటే బాగుండేది. కానీ ఎక్కువ వీళ్ళు గేమింగ్ యూజర్స్ని ఎక్కువ టార్గెట్ చేశారనమాట. అదనమాట ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్. వీటిలో ఈ ఫీచర్స్లో మీకు ఏ ఫీచర్ బాగా నచ్చింది కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ మన సబ్స్క్రైబర్ అడిగినట్టు ఈ మొబైల్లో XOS వర్షన్ 15 వర్షన్ అప్డేట్ తర్వాత ఏ ఇంపార్టెంట్ ఫీచర్స్ అయితే వీళ్ళు ఇంక్లూడ్ చేశారనేది అడిగారు. నెక్స్ట్ ఈ ఫస్ట్లోనే చెప్పాను ఈ మొబైల్ ఫీచర్స్ మీకు, కానీ ఇప్పుడు లేటెస్ట్గా దీనికి XOS 15 అంటే XOS 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చింది. XOS 15 అప్డేట్ తర్వాత ఏమి ఇంప్లిమెంట్ చేశారంటే, ఫస్ట్ UI అండ్ స్మూత్నెస్ విషయానికి వస్తే, అప్డేట్ చేసిన తర్వాత ఫోన్ అనేది కొంచెం చాలా స్మూత్గా ఉంటుంది అనమాట. యానిమేషన్స్ కానీ నావిగేషన్ కానీ యానిమేషన్స్ ఎక్కువ ఆప్టిమైజ్ చేశారు. ల్యాగ్స్ అనేది కొంచెం తగ్గినట్టు అయితే కనిపిస్తుంది ఈ మొబైల్లో. ప్రీవియస్ వర్షన్ 14తో పోల్చుకుంటే XOS 15లో అయితే కొంచెం పర్వాలేదు. UI అయితే కొంచెం బాగా డెవలప్ చేశారు వీళ్ళు. నెక్స్ట్ సిస్టమ్ మెనూ సెట్టింగ్స్ విషయానికి వస్తే లేఅవుట్ మాత్రం క్లీన్గా చేశారనమాట. బ్యాటరీ అండ్ పర్ఫార్మెన్స్, డిస్ప్లే ఎన్హాన్స్మెంట్, నెట్వర్క్ సెట్టింగ్స్ ఏదైతే ఉంటాయో ఆ లేఅవుట్ని కొంచెం, ఆ కేటగిరీస్, ఆ కాలమ్స్ని కొంచెం దాన్ని కొంచెం బాగా అట్రాక్టింగ్గా చూడడానికి కస్టమైజ్ చేస్తున్నట్టు కనిపించారు. సో ఇదన్నమాట మొత్తం ఈ ఇన్ఫినిక్స్ GT20 Pro కంప్లీట్ మొబైల్ రివ్యూ స్పెసిఫికేషన్స్తో పాటు మన సబ్స్క్రైబర్ అడిగిన XOS వర్షన్ 15.1.0కి సంబంధించిన అప్డేట్స్, దానికి రిలేటెడ్గా ఎటువంటి ఫీచర్స్ యాడ్ చేశారు లేదా ఏది యాడ్ చేయలేరు, ఏది యాడ్ చేస్తుంటే మంచిదని చెప్పి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకైతే ప్రొవైడ్ చేశాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియోలో నేను చెప్పిన ఫీచర్స్లో మీకు బాగా నచ్చిన ఫీచర్స్, మీకు ఏ ఫీచర్ బాగా నచ్చిందో ఆ ఫీచర్ని ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఫ్యూచర్లో ఎటువంటి వీడియోస్ కావాలి, ఏ టాపిక్ మీద వీడియో చేయమంటారో, ఏ మొబైల్ గురించి రివ్యూ చేయమంటారు అనేది ఒకసారి కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను మీకు రిప్లై ఇస్తాను. దాని రిలేటెడ్గా వీడియోస్ చేయడానికి కూడా ట్రై చేస్తాను. వీడియోని ఇస్తే లైక్ చేయండి. వీడియోలో ఇన్ఫర్మేటివ్ కంటెంట్ ఉంటే వీడియోని వెంటనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసుకోండి. మన ఛానల్ JLR Tech అఫీషియల్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇటువంటి మరిన్ని అప్డేట్స్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ, బై బై, సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. జై హింద్.